అని ఎప్పుడు పేరు పెడతారా అని ఎదురు చూసేవాడిని. ఎన్నాళ్ళకి అది కుదిరింది. తర్వాత కోయిన్సిడెన్స్ అనుకోండి, పెట్టంగానే రామ జన్మభూమి బాలరాముడి విగ్రహం ఆవిష్కరణ జరిగింది. గూడూరు నారాయణ రెడ్డి గారు, ముందు మిమ్మల్ని మెచ్చుకున్నాను సార్. సినిమా తీయాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. సినిమా మీద డబ్బులు సంపాదించాలన్న కోరిక చాలా మంది ఉంటుంది. సినిమా ఒక పర్పస్ కోసం తీసి విజయం సాధించాలన్న కోరిక మీలో ఉండబట్టే ఇటువంటి సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నారు సార్. మీలాంటి వాళ్ళు ఇలాంటి సబ్జెక్ట్స్ చేయబట్టే ఈరోజు యువత కానీ ప్రజలు కానీ డిజిటల్ ఇండియా అని, లేకపోతే వేరే దేశాల చరిత్రలు కానీ వేరే విషయాలు కానీ తెలుసుకోవాల్సి వస్తారు. కానీ చరిత్ర అసలు ఇవాళ మనం ప్రశాంతంగా శాంతి దేశంగా ప్రశాంతంగా ఉండటానికి కారణం ఎవరు, ఎంతమంది త్యాగాలు చేస్తే ఇవాళ మన దేశం ప్రశాంతంగా ఉంది అనేది ఈ పిక్చర్ ద్వారా చెప్పాలని ట్రై చేశారు ఆయన. చరిత్ర ఒక పుస్తకం చదివితే చాలు కదా అనుకోవచ్చు. పుస్తకం చదివితే దృశ్యం కనపడదు. దృశ్యం ద్వారా చూపించబట్టే ఇవాళ ఇంత అద్భుతమైన ట్రైలర్ చూసాం సార్. ఎన్నో ట్రైలర్స్ చూసాను. ట్రైలర్ చూడంగానే గూస్ బంప్స్ వచ్చాయండి, గుడ్లు దగ్గర పుట్టింది. ఒక్కసారి కానీ ఆ రోజుల్లో ఇలా ఉండేదా, ప్రజలు భయప్రాంతులతో ఎలా బతికేవారు. హ్యాట్స్ ఆఫ్ సార్, ఇటువంటి విచ్చేత ఎంటర్